హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కర్బూజా జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ కర్బూజా పండు అనేది సమ్మర్లో ఎక్కువగా దొరుకుతుంది కదా మనకి. దీనివల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం. కర్బూజా పండు వల్ల మనకి అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పండులో 92% వరకు వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మన బాడీలో ఉన్న హీట్ని తగ్గిస్తుంది. అలాగే అధిక రక్తపోటును కూడా తగ్గిస్తుంది. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా సరే కర్బూజా పండుని తినవచ్చు. చక్కగా జ్యూస్ చేసుకుని కూడా తాగొచ్చు. సమ్మర్లో కూల్ డ్రింక్స్ అలాంటివి తాగకుండా ఇలా కర్బూజా జ్యూసు, పుచ్చకాయ జ్యూసు చేసుకుని తాగితే చాలా మంచిది. అలాగే దీనిలో విటమిన్ ఏ అండ్ సి కూడా చాలా పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఫ్యాట్ కంటెంట్ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి బరువు తగ్గడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ కర్బూజా విత్తనాలను కూడా పడేయకుండా ఎండబెట్టుకొని పైన ఉన్న పొట్టు తీసుకొని తింటే ఇది బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇప్పుడు మరి ఇన్ని ఉపయోగాలు ఉన్న ఈ కర్బూజాని మనం ఈ సమ్మర్లో ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిది కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో కర్బూజా జ్యూస్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కర్బూజా పండుని తీసుకొని ముందుగా దానిపైన ఉన్న తొక్కని తీసివేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పండుని కట్ చేసుకున్న తర్వాత ముక్కలు చేసి తోలు తీసుకుంటే చాలా ఈజీగా వస్తుంది. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ ముక్కలన్నిటిని. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల షుగర్ని యాడ్ చేయాలి. షుగర్ యాడ్ చేయడం ఇష్టం లేని వాళ్ళు షుగర్ ప్లేస్లో హనీ అయినా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ జ్యూస్ చేసుకునేటప్పుడు ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయ అవసరం లేదు. అలా ఒకసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇంతే, చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది అనమాట. ఇదిగోండి చూడండి, ఇక్కడ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని గ్లాస్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇక్కడ నేను గ్లాస్ తీసుకొని అందులో ఒక 2 ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు. నేను చల్లగా ఉండటం కోసమని 2 ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను. కర్బూజా జ్యూస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ సమ్మర్లో కర్బూజా జ్యూస్ని ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.